ఇవాళ లోక్సభలో చాలా కీలకమైన బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాత్రం ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, స్టాలిన్ లాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ బిల్లు మీద. సో అలాంటిది ఏమీ జరగదు, అందరికీ సమన్యాయం ఉంటుంది అన్నట్టుగా కేంద్ర మంత్రులు చెబుతూ ఉన్నారు. ఏది వాస్తవం? ఇప్పుడు సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఉదాహరణలతో సహా చెప్పాను. మీకు ఉదాహరణకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, మీకు తెలంగాణలో 17 సీట్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత? 63 సీట్స్ డిఫరెంట్. సో రేపు ఉత్తరప్రదేశ్లో 140 సీట్స్ అవుతాయి, తెలంగాణలో ఎంత ఉంటాయి? 25 అవుతాయి. ఎంత డిఫరెన్స్? 115 డిఫరెన్స్. మరి మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 80-17 ఎంత డిఫరెన్స్? 63 కరెక్ట్గా. 80 - 17. సో 120 - 25 అంటే ఎంత డిఫరెన్స్? 95 డిఫరెన్స్. అంటే 63 కాస్త 95 డిఫరెన్స్గా మారుతుంది. సో ఇది అన్యాయం జరిగినట్టు కాదా? సో మీకు అసలు ఇంకా గందరగోళం ఏంటంటే, అసలు ఇది ఒకటే కాదు, సౌత్ ఇండియాకు జరిగే నష్టమే కాదు, మీకు ఇందులో 2011 సెన్సస్ ఆధారంగా కాన్స్టిట్యున్సీ బౌండరీస్ను కూడా మారుస్తారు. మీకు జమ్మూ కాశ్మీర్లో, అస్సాంలో ఏం జరిగిందంటే బీజేపీకి అనుకూలంగా డెమోగ్రఫీని మార్చేశారు. అంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో మీకు సీట్ల పునర్వ్యవస్థీకరణ మార్చారు. ఉదాహరణకు మీకు జమ్మూలో సీట్లు ఎక్కువ పెరిగాయి, కాశ్మీర్లో తక్కువ పెరిగాయి. ఎందుకు పెరుగుతాయి అట్లా? మీకు అస్సాంలో చూసుకుంటే ఎవరేజ్న 17.5 lakh ఓట్స్ ఉండాల్సింది ఒక కాన్స్టిట్యున్సీలో 10 lakhs ఎక్కువ పెట్టారు. అంటే పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లిం ఓట్లన్నింటినీ ఈ కాన్స్టిట్యున్సీకి మార్చి దాన్ని హిందూ మెజారిటీ కాన్స్టిట్యున్సీగా మార్చారు. ఇదేదో హిందూ ముస్లిం యాంగిలే కాదు, రేపు బీజేపీకి అనుకూలంగా కాన్స్టిట్యున్సీలో రీడ్రాయింగ్ మొదలు చేస్తారు. ఎందుకంటే గత ఓటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, పార్టీకి బలాలు ఉంటాయి. మీకు తెలంగాణలోనే జరగబోతున్నది ఏంటంటే ఈ సీట్లు అత్యధికంగా హైదరాబాద్లో పెరగబోతున్నాయి. హైదరాబాద్లో ముస్లిం డామినేటెడ్ సీట్స్ 10 కన్నా ఎక్కువ పెరగకుండా ఉండి మిగతా సీట్లను బీజేపీకి అనుకూలంగా హిందూ ఓట్ పోలరైజేషన్కి ఉపయోగించుకునే ఆలోచన బీజేపీ చేస్తుంది. హిందూ ముస్లిం అయితే ఒక డైమెన్షన్, ఇంకో డైమెన్షన్ ఏంటంటే పార్టీకి బలమున్నటువంటి విధంగా సీట్లను, అంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే రీతిలో సీట్ల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. సో దీని ప్రభావము ఇది బీజేపీ చేస్తుందా అంటే గతంలో కాంగ్రెస్ కూడా చేసిన మాట నిజం. మీకు ఉదాహరణకు కరవాన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ముస్లిం ఓట్లను తీసుకొచ్చి జాగ్రత్తగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో కలిపి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,00,000 ముస్లిం ఓట్లను తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ కూడా చేసింది. అనేది ఈ డెమోగ్రఫీని ఉపయోగించుకోవడం, పొలిటికల్ జాగ్రఫీని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఉండేలా సీట్లను రీడ్రా చేయడం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడం ఇంకో డైమెన్షన్. అంటే సౌత్ ఇండియాకి నష్టం అనేది కాదు. మూడో డైమెన్షన్ ఏంటంటే ఇది అపోజిషన్ బ్లేమ్ చేయడం, డీలిమిటేషన్తో లింక్ చేసి మహిళా రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నారు చూడండి అనే ఒక ప్రచారం చేయడం. అందుకే ఇండియా కూటమి చాలా స్పష్టంగా చెప్పింది, మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ ప్రక్రియకు మాత్రమే వ్యతిరేకము అని. సో ఈ అన్నిటిని లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. అది కూడా మీకు మహిళా రిజర్వేషన్ల సీట్లు పెంచకుండా కూడా 543లో అమలు చేయొచ్చు. మీకు 2023లో మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చినప్పుడు, బిల్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కోరినవి కూడా అదే, దీన్ని వెంటనే అమలు చేయండి అంటే బీజేపీ అమలు చేయకుండా డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఆ డీలిమిటేషన్ 2026 తర్వాత జరిగే సెన్సెస్తో లింక్ అయి ఉంది రాజ్యాంగ రీత్యా. సో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో చేసిన రాజ్యాంగ సవరణ రీత్యా. సో ఇప్పుడు ఆ 2026 సెన్సెస్ సంబంధం లేకుండా ముందు సెన్సెస్తో చేస్తున్నారు. అసలు సెన్సెసే ఎందుకు జరపలేదో ఆన్సర్ లేదు. 2001 తర్వాత ఇంతవరకు సెన్సెసే జరపలేదు 25 yearsలా. కరోనా పేరు చెప్పి కొన్ని రోజులు ఆపారు, కరోనా అయిపోయినాక కూడా ఆపారు. సో ఇదంతా క్లియర్గా మీకు పొలిటికల్ గేమ్ అర్థమవుతుంది కదా. ఈవెన్ మీకు బ్రిటిష్ కాలంలో కూడా ప్రతి 10 ఏళ్ళకోసారి సెన్సెస్ జరిగి ఇప్పుడు ఎందుకు సెన్సెస్ జరగవు? 2011 సెన్సెస్ లాస్ట్. మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలే లేవు. ఎందుకు లేవు? సో ప్రపంచంలో
ఈవెన్ యుద్ధాల సమయంలో కూడా సెన్సెస్ జరుపుతారే. అలాంటిది ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ 2014లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు సెన్సెస్ జరపలేదు. కారణం ఇంతవరకు వ్యాలిడ్ రీజన్ చెప్పమని బీజేపీని ఏ కారణం ఇస్తే మీరు సెన్సెస్ జరపలేదు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మొదట్లో 2021 అంటే కోవిడ్ అన్నారు. కోవిడ్ అన్నది కూడా నిజం కాదు, ఎందుకంటే అప్పుడు బెంగాల్లో నరేంద్ర మోడీ అమిత్ షాలు లక్షల మంది హాజరైనటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు. మరి దానికి లేని కోవిడ్ సెన్సెస్కి వస్తుందా? పోనీ 21 సెన్సెస్ 22లో ఎందుకు జరపలేదు, 23లో ఎందుకు జరపలేదు? దీనికి రీజన్ ఉండాలి కదా. 25 years నుంచి మీకు 15 years 2011 వాజ్ లాస్ట్ సెన్సెస్. 15 years నుంచి సెన్సెస్ లేవు. అందులో మీకు మోడీ ప్రభుత్వం వచ్చినాక సెన్సెసే లేవు. దీనికి రీజన్ ఉండాలి కదా. అందువల్ల ఈ వ్యవహార సరళి చూస్తుంటే ఈ బిల్లు నిజంగా మహిళా సాధికారికత కాదు, తమ రాజకీయ ఎజెండాను అమలు చేసుకోవటానికి కాన్స్టిట్యున్సీలను రీడ్రా చేయడము, కాన్స్టిట్యున్సీల నెంబర్ను టింకర్ చేయడము, మహిళా రిజర్వేషన్తో లింక్ చేసి డీలిమిటేషన్ ఎలాగూ అపోజిషన్ వ్యతిరేకిస్తుందని తెలిసి దాని పేరు చెప్పి మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని బ్లేమ్ చేయడము, ఇన్ని రాజకీయాలు చేసినప్పుడు అపోజిషన్ ఏం చేయాలి? మీరు ఇంతవరకు దీని యొక్క డీలిమిటేషన్ అనేది ఒక కన్సెన్సస్గా జరగాలి, సో ఫేర్గా జరగాలి. సో అలా ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లు మీకు 20 నుంచి 35 అవుతున్నాయి, మరి ఎందుకు 50% కన్నా ఎక్కువనే అవుతున్నాయి అక్కడ? సో దానికి ఆన్సర్ లేదు. సో ఇలా మీకు అసలు బిల్లులో అల్టిమేట్గా 50% పెంచుతారా, లేకుంటే జనాభా ప్రాతిపదిక పెంచిందైతే ఇంకా అన్యాయం జరుగుతుంది, భారీగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. సో ఈ ఫియర్స్ని, ఈ కన్సర్న్స్ ఆన్సర్ చేయకుండా సపోర్ట్ చేయండి, లేకపోతే నోరు మూయించుకోండి అని కిషన్ రెడ్డి గారు నోరు మూసి కూర్చోండి అంటారు. నోరు మూసి ఎందుకు కూర్చుంటారు రాజకీయ పార్టీలు? ప్రజాస్వామ్యంలో నోరెత్తడమే నేరం కాదు కదా. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి, సమర్థించకపోతే అంటే ఏకపక్షంగా ఉండదు కదా పార్లమెంటు. మీరు హానెస్ట్గా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే అభ్యంతరం ఏంటి? అది ఇంత గందరగోళం డీలిమిటేషన్తో లింక్ చేయాల్సిన అవసరమే లేదు కదా. దాన్ని ప్రశాంతంగా మీకు ఉన్న 543 సీట్స్ను మీకు 1/3 ఇచ్చేయండి. డీలిమిటేషన్తో సంబంధం లేదు, సీట్ల సంఖ్య పెంపుతో సంబంధం లేదు, పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్లను తక్షణ అమల్లోకి తీసుకొచ్చి డీలిమిటేషన్ నెక్స్ట్ 2026 సెన్సెస్ 27లో అయిపోతాయి. 27 అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టండి, పెట్టి సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయండి. దీనికి ఆన్సర్ లేదు కదా. లేదు, వాజ్పేయి టైంలో ఇచ్చినట్టు ఫ్రీజ్ చేయండి సీట్ల సంఖ్యను. ఇందిరాగాంధీ టైంలో, వాజ్పేయి టైంలో సీట్ల సంఖ్య ఫ్రీజ్ చేశారు కదా. అవి ఏవీ లేకుండా తమ రాజకీయ ఎజెండాకు ఉపయోగపడే రీతిలో ఒక పొలిటికల్ పోలరైజేషన్ తీసుకొచ్చి తాను బెనిఫిట్ అయ్యటానికి డీలిమిటేషన్ అనే ఆయుధాన్ని వాడుకుంటే, ఎందుకంటే ఇలా నార్త్లో బీజేపీకి బలం ఉంది, ఎక్కడ పెరుగుతున్నాయి సీట్లు? నార్త్లోనే పెరుగుతాయి ఎక్కువగా. సో మీకు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో పెంచుకుంటారు. సౌత్కు మీకు అన్యాయం చేస్తా అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నార్త్కు సౌత్కు మధ్య తేడా గణనీయంగా పెరుగుతుంది. మీకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను నేను. ఉత్తరప్రదేశ్కు తెలంగాణకు మధ్య తేడా 63 సీట్లు ఉన్నది కాస్త 95 సీట్స్ పెరుగుతుంది. సో ఇది ఏ రకంగా న్యాయం అయితే చెప్పండి? పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతోంది, ఇది దక్షిణాది గొంతు నొక్కేయడమే అంటూ చిదంబరం కామెంట్ చేస్తే, ఈ బిల్లు మీద మా గళాన్ని పట్టించుకోకపోతే భారీ మూల్యం తప్పదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరిస్తూ ఉన్నారు. సార్, కేటీఆర్ కూడా స్పందించారు, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తే ఉద్యమం చేస్తాము అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ అనే ప్రశ్న రైజ్ అవుతోంది సార్. మరి చంద్రబాబు నాయుడు అయితే పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు, ఈ బిల్లుకు కూటమి తరపున మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు డెవలప్డ్ స్టేట్స్ను అన్యాయం చేస్తారా అని మీకు నిధుల డివల్యూషన్ విషయంలో రైజ్ చేశారు. సో వేరే వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు. మీరు అనొచ్చు జగన్ మరి అడగచ్చా? జగన్ కూడా అడుగుతున్నాం, అడగచ్చు. కానీ చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్తో పోలిస్తే ఈ బిల్లుల్ని హోదించగలిగే శక్తి చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది. కానీ జగన్ కూడా గట్టిగా అడగడం లేదని నిజం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే ఆయన బీజేపీతో ఏ విషయంలో పెట్టుకోదలుచుకోలేదు. అందుకే ఆయనకు డీలిమిటేషన్ కన్నా మీకు నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యపై పోరాడుతున్నా అని దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప డీలిమిటేషన్ మరి ప్రెస్ కాన్ఫరెన్స్ కేంద్రం ఇలా సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తుంది జగన్ మాట్లాడుతున్నాడా? ఎందుకంటే ఆయన పోరాటం వల్ల చంద్రబాబు మీద తప్ప మోడీ పైన కాదు. సో కానీ జగన్ ఈ బిల్లుల్ని ఓడించగలిగే సత్తా ఉన్న నాయకుడు కాదు. ఇప్పుడున్న పొజిషన్లో
చంద్రబాబు నాయుడు మాత్రమే మీకు ఈ బిల్లుల్ని వెనుక కొట్టగలిగే అవకాశం ఉన్న సంఖ్యాబలం ఉన్న నాయకుడు. దాంతోపాటు పొలిటికల్ స్టేచర్లో జగన్కు చంద్రబాబుకు పోలికే లేదు. చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎన్డీఏ 1 కన్వీనర్గా పనిచేసినటువంటి ఒక జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపినటువంటి జాతీయ నాయకులతో, ఇతర ప్రతిపక్ష పార్టీలతో సంబంధాలు కలిగి, అటు ఎన్డీఏ పక్షాలతో, ఇటు ఇండియా కూటమి పక్షాలతో సంబంధాలు కలిగిన ఒక జాతీయ స్థాయి ప్రాంతీయ నాయకుడు. సో అందుకొరకే చంద్రబాబు నాయుడు అడిగేది. సో మీరు ఈ హిస్టారికల్ సందర్భంలో మౌనం ఉంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే చరిత్ర కొన్ని సందర్భాలను క్రియేట్ చేస్తుంది. ఆ సందర్భాల్లో కనుక సైలెంట్ ఉంటే చరిత్ర మనల్ని ఎప్పుడూ క్షమించదు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, చెడ్డవాళ్ళ దుష్ప్రవర్తన కన్నా మంచి వాళ్ళ మౌనం మరింత ప్రమాదకరమని. అందువల్ల చంద్రబాబు నాయుడు సైలెంట్ విల్ డూ ఎ బిగ్ ఇంజస్టిస్ టు సౌత్ ఇండియా. మీకు ఎందుకు అడుగుతున్నామంటే, ఒకటి, నేను ఇంతకుముందే చెప్పినట్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనాభాను నియంత్రించి అభివృద్ధికి బాటలు వేసిన మాలాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్ను మీరు పనిష్ చేస్తారా అని అడిగింది చంద్రబాబు నాయుడు. అలాగే అసలు తెలుగుదేశం పుట్టుక ఎన్టీ రామారావు నాయకత్వంలో కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అసలు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయమన్న పార్టీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలను రీస్ట్రక్చర్ చేయాలి అని డిమాండ్ చేసిన పార్టీ, రాష్ట్రాల అధికారుల కొరకు చారిత్రకంగా నిలబడ్డ వారసత్వం ఉన్న పార్టీ కదా. అలాంటి పార్టీ మీకు ఈరోజు కూటమిలో ఉన్నా గనక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. కూటమిలో ఉన్న కొన్ని అంశాలపైన డిఫర్ కావచ్చు. కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే పేజీలో ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ మధ్య ఏఐఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి క్లియర్గా చెప్పాడు, మేము బీజేపీతో ఎలక్టోరల్ అండర్స్టాండింగ్ మాత్రమే, బీజేపీ ఎజెండా వేరు, మా ఎజెండా వేరు. రేపు మేము అధికారంలోకి వస్తే మా ఎజెండా అమలు చేస్తాం తప్ప బీజేపీ ఎజెండా అమలు చేయము. మాకు బీజేపీతో ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ లేదు అన్నాడు. సో దట్ ఈస్ హౌ ద పళనిస్వామి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏడీఎంకే మిత్రపక్షం, బీజేపీ మిత్రపక్షం ఏడీఎంకే నాయకుడు చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా డిమార్కేట్ చేసుకుంటున్నారు చూడండి. అలాగే మీకు బీజేపీ కూడా డిమార్కేట్ చేసుకుంటుంది. ముస్లిం రిజర్వేషన్ల పైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ చేసిన ట్వీట్ చూడండి, మేము ముస్లింలకు ముస్లింలు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు అని టీడీపీ వైఖరికి భిన్నంగా బీజేపీ స్టాండ్ తీసుకుంది కదా. టీడీపీ వైఖరికి భిన్నంగా మరి బీజేపీ స్టాండ్ తీసుకోలేనప్పుడు బీజేపీ వైఖరికి భిన్నంగా టీడీపీ ఎందుకు తీసుకోదు? ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఇప్పటికీ ప్రత్యేక హోదా మా విధానం కాదని చెప్తుందా? చెప్పడం లేదు కదా. ఇప్పటికీ మా విధానం ప్రత్యేక హోదా అనే చెప్తోంది కదా. అయినా బీజేపీ ప్రత్యేక హోదా ముచ్చట లేదంటోంది కదా, ముగిసిన అధ్యాయం అంటోంది కదా. అఫ్కోర్స్ ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పోరాటం మానివేయచ్చు, కానీ విధానం అయితే మారలేదు కదా. మరి మళ్ళీ ఏమన్నా ప్రత్యేక హోదా అవసరమే లేదు అని అన్నారు ఇంతవరకు చంద్రబాబు నాయుడు, ప్రత్యేక ప్యాకేజ్ అవసరమే లేదు అని అన్నారా లేదా? ఎందుకు ఇటీవల లడ్డు కాంట్రవర్సీలో చూడండి, టీడీపీ ఎంత హడావుడి చేసినా, ఈవెన్ జనసేన మీకు సనాతన ధర్మ పరిరక్షణని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినా అసలు హిందుత్వ రాజకీయాల ప్రతీకను బీజేపీ ఎక్కడ పట్టించుకోలేదు కదా. మీకు ఆఖరికి బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. మీకు అదంతెందుకు, 2024 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోనే ముట్టుకోలేదు కదా బీజేపీ. మీకు అది సిద్ధార్థ సింగ్ దూరం జరిగారు కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే కదా మేనిఫెస్టో విడుదల చేసింది. అందువల్ల మీకు బీజేపీ టీడీపీ విధానాలతో డిమార్కెట్ చేసుకుంటోంది. చిన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్లో బలమే లేని పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని పార్టీ, టీడీపీతో కలిసి ఉండకపోతే 1% ఓట్లు అనే పార్టీ ఏమో అంత స్పష్టంగా విధానపరంగా బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీడీపీతో డిమార్కెట్ చేసుకుంటోంది. నేను మీకు ఇంతవరకు మీకు చంద్రబాబు నాయుడుతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మాధవ్, చంద్రబాబు నాయుడు గొడ్డు కొవ్వు పందుకోవు లడ్డులో కలిసిందంటే ఆయన ఒక్కసారి కూడా మాట్లాడాలి. ఎక్కడ అసలు ఆ ఓడు కూడా వాళ్ళే. ఇంతవరకు మీరు బీజేపీ ఒక్క నాయకుని నోట్లోకి వెళ్ళి జంతుకోవు కలిసిందని వచ్చింది ఎక్కడ నుంచి చూడండి. మీరు శ్రీశైలం లడ్డులో కల్తీ కలిసిందని అన్నారా బీజేపీ వాళ్ళు? ఎందుకంటలేరు వాళ్ళు? మరి వాళ్ళు కంప్లీట్ డిజైన్ చేసుకున్నారు లడ్డు నరేటివ్ డిజైన్ చేసుకుంటారు మీకు ఇంత స్పష్టంగా. ఇక ఏడీఎంకేనైతే మాతో బీజేపీతో మాకు ఐడియాలజికల్ అలయన్స్ లేదన్నారు. నేను 2 ఉదాహరణలు చెప్పాను, బీజేపీ ఉదాహరణ చెప్పినా, బీజేపీ మిత్రపక్షం ఉదాహరణ చెప్పాను. అందువల్ల కొన్ని అంశాలపైన పొత్తు కలవచ్చు. ఎన్నికలలో, రాజకీయాలలో
ఒక పార్టీ మరో పార్టీ పొత్తు కలిసినప్పుడు తమ కోర్ ఎజెండాను, తమ కోర్ ఇంట్రెస్ట్లను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు కాశ్మీర్లో పీడీపీ బీజేపీ పొత్తు కలిసింది. పీడీపీ ఏంటి, ఆర్టికల్ 370ని మించిన స్వయం ప్రతిపత్తి కాశ్మీర్కి ఇవ్వాలని. బీజేపీ విధానం ఏంటి, ఆర్టికల్ 370 రద్దు చేయాలని. రెండు పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ అయినా తన విధానాన్ని వదులుకుందా? ఏ పార్టీ ఆ పార్టీ తన విధానాన్ని చెప్పుకుంటూ పొత్తులో పెట్టుకున్నారు కదా. ఆ మాట కలిస్తే ఎన్డీఏ 1లో బీజేపీ రామ మందిరం, ఉమ్మడి పౌరస్మృతి, ఆర్టికల్ 370 ఇది మా కోర్ ఎజెండా. మాకు సంఖ్యాబలం లేదు, ఉన్నప్పుడు అమలు చేస్తాం. అందువల్ల వీటిని ఇప్పటి వరకు పక్క పెడుతున్నామని పక్క పెట్టడం తప్ప వదులుకున్నారా? బట్ టీడీపీ ఎందుకు వదులుకోవాలి? ప్రత్యేక హోదాలు వదిలేసుకుంటుంది. మీకు ఈ సౌత్ ఇండియన్ ఇంట్రెస్ట్లకు ఇంత దెబ్బ తగులుతున్నా వదిలేస్తుంది. పోనీ చదవని చెప్పాలి, నేను గతంలో సౌత్ ఇండియాకు అన్యాయం అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అనుకోవడం లేదు. సౌత్ ఇండియాకి నష్టం ఏమీ జరగదు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయము జరగదు చెప్పమనండి. ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎలా రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా రాజకీయ ప్రాధాన్యత పెరుగుతుంది అని కన్విన్స్ చేయండి, అభ్యంతరం లేదు. దాన్ని మౌనం ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది క్వశ్చన్ కదా. సో అంతగా బీజేపీకి కంప్లీట్గా మీకు అనుసంధానం కావాల్సిన అవసరం రాజకీయాల్లో లేదు. సో చంద్రబాబు నాయుడు కెన్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్. ఎస్, ఈ విషయంలో మా వైఖరి వేరు, ఎన్డీఏలో ఉంటాము కూడా, కానీ బీజేపీ వైఖరితో మేము అంగీకరించాం. ఇప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ యునైటెడ్ ఫ్రంట్కు ఆక్సిజన్ కాంగ్రెస్. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు? లేడు కదా. రాష్ట్రంలోమో కాంగ్రెస్తోనే ప్రధాన ప్రత్యర్థిగా పోరాడుతూ ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మద్దతుతో చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది కదా. మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఓపెన్గా చెప్పచ్చు, ఈ విషయం పైన మేము అంగీకరించాం. అదంతెందుకు, మీకు వాజ్పేయి ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఇచ్చినప్పుడు 2002 గుజరాత్ రైట్స్ టీడీపీ వ్యతిరేకించింది కదా. సో అప్పుడు నరేంద్ర మోడీ ఆ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లను టీడీపీ ఖండించడమే కాదు, ఒక దశలో మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా ఆలోచించింది. మీకు గుర్తు చేసుకోండి, ఆ రోజు పెద్ద ఎత్తున మొత్తం పొలిట్ బ్యూరో మీటింగ్, నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు ఇంటి ముందట ఉన్నది ఆ రోజు. సో టీడీపీ మీటింగ్ లోపల జరుగుతుంటే మార్నింగ్ టు నైట్ వరకు నేషనల్ మీడియా కవరేజ్. వాట్ విల్ హ్యాపెన్? విల్ చంద్రబాబు నాయుడు పుల్ డౌన్ వాజ్పేయి గవర్నమెంట్? టీడీపీ సపోర్ట్ ఇస్ క్రూషియల్. చంద్రబాబు నాయుడు డిసిషన్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ వాజ్పేయి గవర్నమెంట్ అని వార్తలు చూడలేదే మనం? మరి ఇంత స్థిరంగా, ఇంత పద్ధతి ప్రకారం సిస్టమాటిక్ గా తమ విధానాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ పోయింది అనేది నా ప్రశ్న. దిస్ ఈజ్ నాట్ ద టీడీపీ లెగసీ. ఇది ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం కాదు. ఆ మాటకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ లెగసీ కూడా కాదు ఇది. చంద్రబాబు నాయుడు 2.0 ఇది, చంద్రబాబు నాయుడు 1.0 కాదు. సో వీ హ్యావ్ టు రీథింక్. ఎందుకు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందా లేదా చెప్పండి మీరే. సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతలేదని చెప్పండి లోకేష్, నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతలేదని చెప్పండి. ఎస్, బీజేపీ చెప్తోంది అన్యాయం జరుగుతలేదని, వాళ్ళ స్టాండ్ వాళ్ళు, రైట్ ఆ రంగం మనం విశ్లేషించవచ్చు. కానీ సౌత్ ఇండియాకి అన్యాయం జరగడం లేదని చెప్పడం లేదు, జరుగుతుందని అంగీకరించడం లేదు. ఇంత దేశమంతటా డిబేట్ నడుస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం మాట్లాడకపోతే ఆ స్థాయిలో ఉన్న నాయకుడు, ఇజ్ ఇట్ రైట్? ఇజ్ ఇట్ ఫేర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా? అమెరికా హర్మూజ్ను బయట నుంచి దిగ్బంధించింది. అమెరికా నావిక దిగ్బంధనం కొనసాగిస్తే రెడ్ సీని బ్లాక్ చేస్తాం, దాంతోపాటు పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సముద్రం ద్వారా జరిగే వాణిజ్యాన్ని కూడా పూర్తిగా ఆపేస్తానంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. హర్మూజ్ను క్లోజ్ చేయడం వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం పడింది, చాలా ప్రపంచ దేశాలు నష్టపోయాయి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు, రెడ్ సీని మూసేస్తే దాని ప్రభావం ఎంత? ఇరాన్ వ్యూహం ఏంటి? అంటే ప్రభావం చాలాసార్లు చెప్పుకున్నాను. ఇప్పుడు మీకు గ్లోబల్ ఎనర్జీ సప్లైస్లో 20% మీకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పోతుంది. రెడ్ సీ ద్వారా అయితే గ్లోబల్ ట్రేడ్లోనే 12% పోతుంది, అన్ని రకాల వాణిజ్యం. సో అందువల్ల ఇష్యూ రెడ్ సీ ప్రభావం ఏంటని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇష్యూ ఇరాన్ ఎందుకని ఈ స్థాయిలో హెచ్చరిక చేసింది, అది క్రిటికల్ క్వశ్చన్. సో ప్రభావాలు మనం అందరికి తెలిసిందే. ప్రభావాలు ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తే మనం చూస్తున్నాం కూడా. అందువల్ల ప్రభావం తెలిసిన విషయమే. కానీ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒకవైపు ఈ సమయంలో అంటే మళ్ళీ చర్చలు జరుగుతాయి, రెండవ దఫా అంటున్నారు 19th or 20th రోజుల్లో.
మళ్ళీ మీకు యుద్ధం ఇక చివరికి వచ్చిందని ట్రంప్ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నాడు. 2 రోజుల్లో చర్చలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇంతటి సీరియస్ హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చింది, అది క్వశ్చన్. సో మీకు కేవలం స్ట్రేట్ ఆఫ్ హర్మూజే కాదు, మీకు స్ట్రేట్ బాబెల్ మండబ్ అంటారు, రెడ్ సీ. ఈ బాబెల్ మండబ్ ఏంటంటే యూరప్కు ఏషియాకు లింక్ అది. సో నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ హూతీలు ప్రభావం చూపెట్టగలిగే ఒక అవకాశం ఉన్న ప్లేస్ ఇది. సో ఈ బాబెల్ మండబ్ ద్వారా మేము షిప్స్ను అడ్డుకుంటామని మాత్రమే కాదు, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఒమన్ సముద్రంలో కూడా షిప్లను అడ్డుకుంటాం, పర్షియన్ గల్ఫ్లో కూడా అడ్డుకుంటాం అంటున్నారు. అంటే కంప్లీట్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అనేమో ఇరాన్కు ఒమన్కు మధ్యలో ఉన్నదే మాత్రం. దీంతో ఈ బ్లాకేడ్ అనేది యుఏఈ, పాకిస్తాన్, యమన్ ఒక రీజనల్ బ్లాకేడ్గా మారుతుంది. ఇప్పుడు లోకల్ బ్లాకేడ్తోనే ఇంత ఇబ్బంది పడుతుంది ప్రపంచం, దీన్ని రీజనల్ బ్లాకేడ్గా మారిపోతుంది. అంటే ఒక రకంగా యూరప్కు ఏషియాకు మధ్య ట్రేడే ఆగిపోతుంది. సో అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండే పని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఇరాన్ వాస్తవంగా మనకు అర్థం కావాల్సింది, ఈ యుద్ధం February 28 మొదలు కాకముందు ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ వాజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఏ షిప్ను ఎవరు అడ్డుకోలే, ప్రశాంతంగా నడిచింది. సో ముందు నుంచి ఇరాన్ చెప్తూ వచ్చింది, మాపై కనుక యుద్ధం చేస్తే మేము స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తాం, మాకు రైట్ టు డిఫెండ్ ఉంటుంది యునైటెడ్ నేషన్ చార్టర్ ప్రకారం అని. అన్నట్లే ఇరాన్ నుంచి అమెరికా పైన ఒక్క అటాక్ లేదు, కానీ అమెరికా ఇరాన్ను దాడులు చేయడం మొదలుపెట్టింది. దాడులు చేసినప్పుడు ఇరాన్ చేయగలిగింది ఏంటి, ఒకటి అమెరికానే అటాక్ చేయాలి, ఆ కెపాసిటీ ఇరాన్కు లేదు. సో ఇరాన్ ఏం చేసింది, జియో ఎకనామిక్ కాస్ట్ పెంచేటువంటి వ్యూహాన్ని అనుసరించింది. ఆ జియో పొలిటికల్ కాస్ట్లో భాగంగా అరబ్ దేశాలపైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అరబ్ దేశాల మీద ఎందుకు దాడులు చేసిందంటే అమెరికన్ మిలిటరీ బేసెస్ అక్కడ ఉన్నాయి కనుక. రెండవది, అమెరికా అండ్ వెస్టర్న్ మీకు అమెరికా మిత్రుల ట్రేడ్ను అడ్డుకోవటానికి స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేసింది. సో పరిష్కారం ఏంటి దీనికి, కార్యము భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, కార్యాకారణ సంబంధము. కార్యం ఏంటి, స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడం. కారణం ఏంటి, అమెరికా యుద్ధం చేయడం. మరి ఈ కార్యము ముగియాలంటే ఏం చేయాలి, కారణాన్ని తొలగించాలి. ఏంటి కారణాన్ని తొలగించడము, సింపుల్ కదా, యుద్ధం అయిపోతే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఫ్రీ అయిపోతుంది కదా. ఇది వదిలేసి ట్రంప్ ఏం చేశాడు, నావల్ బ్లాకేడ్ అంటూ ఇరాన్ పోర్టుల్ని కంప్లీట్గా స్తంభింపజేశాడు. సో ఇరాన్ అప్పుడు కూడా హెచ్చరించింది, మీరు కనుక నౌకా దిగ్బంధనం చేస్తే అంటే ఇరాన్ పోర్టుల్లోకి ఏ దేశ షిప్ పోవద్దు, ఇరాన్ పోర్టుల నుంచి ఏ దేశ షిప్ రాకూడదు. అంటే మీరు హర్మూజ్ జలసంధి మూసేసి అడ్డుకుంటే మేము మొత్తం ఇరాన్నే వాణిజ్యపరంగా అడ్డుకుంటాం. ఇది ట్రంప్ విధానం. సో క్లియర్గా అంతకుముందు ఇరాన్ ఏం చెప్పింది, అమెరికా మా పైన దాడులు చేస్తే మేము అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తాం. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ వెంటనే ఖతార్ ఎనర్జీ ఫెసిలిటీని, సౌదీ అరామ్కో ఫెసిలిటీని, యుఏఈలో ఉన్న ఎనర్జీ ఫెసిలిటీ అటాక్ చేసింది. ఇరాన్ కార్గైలాన్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా అటాక్ చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ ఇరాన్ అటాక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అమెరికా ఇరాన్ను నావల్ బ్లాకేడ్ చేస్తే మీరు మా రేవుల్ని బ్లాక్ చేస్తే మేము మీ మిత్రుల రేవులు అన్నిటిని బ్లాక్ చేస్తాం. సో అందుకే ఇప్పుడు ఇరాన్ ఈ రెడ్ సీ బ్లాకేడు, గల్ఫ్ ఆఫ్ ఒమన్ బ్లాకేడు, పర్షియన్ గల్ఫ్ బ్లాకేడ్ చేయడం ద్వారా దీన్ని కేవలం మా ఇరాన్నే బ్లాక్ చేయడం కాదు, రీజన్ మొత్తాన్ని బ్లాక్ చేస్తాం. ఎలాగైతే ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీస్ అటాక్ చేస్తే అమెరికా మిత్ర దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ఎనర్జీ ఫీల్డ్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల ఎనర్జీ ఫీల్డ్ అటాక్ చేసింది. ఇప్పుడు ఇరాన్ను నౌకా దిగ్బంధనం చేస్తే అమెరికా మిత్ర దేశాలను కూడా నౌకా దిగ్బంధనం చేస్తే ఇరాన్ మొదలైంది. అందులో భాగంగానే రెడ్ సీ బ్లాకేడు, ఒమన్ సముద్రం గల్ఫ్ ఆఫ్ ఒమన్ బ్లాకేడు, అలాగే మీకు పర్షియన్ గల్ఫ్ బ్లాకేడ్ వైపుగా ఇరాన్ వెళ్తుంది. అంటే ఒకవైపు ఏమో 2 రోజుల్లో చర్చలు జరుగుతాయి, యుద్ధం చివరి దశకు వచ్చిందని చెప్పి ఈ సిచ్యువేషన్ ఇంకా వర్సెన్ చేస్తున్నాడు ట్రంప్ కాదా. సో అందువల్ల మీకు ఒక బ్లాకేడ్ను ఫ్రీ చేయడానికి మరో బ్లాకేడ్ పరిష్కారం అవుతుందా, మీకు ఒకవైపు వన్ వే
ట్రాఫిక్లో మనం వ్యతిరేకిస్తాం అని చెప్పి 2-వే ట్రాఫిక్ను ఆపేస్తారా? ఎవరైనా లాజిక్ ఉంది కదా. సో మీకు పరిష్కారం అంటే ఏంటి అసలు? మీరు ఉదాహరణకు మీరు ఒక పూట అన్నం తిన్నాను అని చెప్పి వాడు అన్నం నిరసన తెలుపుతాడు ఇంట్లో. దానికి ఏం చేయాలి? నువ్వు ఒక్క పూట అన్నం తిన్నావా, నేను 4 పూట అన్నం పెట్టా, అదైతే పరిష్కారం. సో ట్రంప్ విచిత్రమైన పరిష్కారం. ఇరాన్ హర్మోజును బ్లాక్ చేసి నేను మొత్తాన్ని బ్లాక్ చేస్తా అంటే ఎవరికి నష్టం? ప్రపంచానికి నష్టం కదా. ఇప్పుడు సౌదీ అరేబియా ఒత్తిడి తెస్తుంది అమెరికా మీద, మీ నావెల్ బ్లాకెట్ ఎత్తేయండి మాకు అన్యాయం జరుగుతుంది అని. చైనా వాడు హెచ్చరిస్తున్నాడు మా షిప్లో అడ్డుకుంటే మంచిగా ఉండదని. సో వేర్ ఈస్ ట్రంప్ గోయింగ్ అనేది క్వశ్చన్ కదా. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అంటూ ఉన్నారు సార్, ఏ సంతతి వారైనా అమెరికా పౌరులైతే వారంతా వారి స్వదేశం గురించి కాకుండా అమెరికా గురించే ఆలోచించాలి అని చెప్పి. సార్ జెడి వాన్స్ బయట a lot of fraud in the H-1B system, while also believing that there are people who have come to the United States in the past who have enriched this country. And look, I'm married to the daughter of immigrants from India, and I love my in-laws, and they're great people, and they've been great contributors to the United States of America. But I also think that when you become an American citizen, whether your family has 9 generations of lineage in the United States, or whether your family has 0 generations of lineage in the United States, one of the responsibilities that we must expect of citizens, and I of course, it's always hard to talk in specifics about your situation because I don't know about it, but one of the obligations of citizens is that you have to think about the best interest of the country and not the country you came from beforehand, and not of any sort of any group that you came from. You've got to think of yourself as an American. The system only works if everybody thinks of themselves as an American. I remember having this conversation with my father-in-law, who's an amazing guy, and and it was actually during a Senate event that I had done where I had somebody who came up to me, and I'm sure a great person, like a wonderful person. It was a Ukrainian American in Cleveland, Ohio. I was campaigning for the Senate. There are a lot of Ukrainian Americans in Cleveland, Ohio. And this person got really agitated at me because I was saying we should stop funding the Ukraine war. Okay? And I still believe. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఏ సంతతి వారో, అంటే మీ ఆరిజిన్ ఏ దేశము నుంచి ఉన్నా, ఏ జాతి నుంచి ఉన్నా, మీరు ఒక్కసారి అమెరికా పౌరులైతే మీరు అమెరికా దేశం గురించి ఆలోచించాలి. మీ స్వదేశం అమెరికా అవుతుంది అని చెప్తున్నాడు. స్వదేశం గురించి ఆలోచించమని చెప్తున్నాడు, ఆలోచించకూడదని అంటలేడు. మీరు ద మూమెంట్ యు బికమ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా, వాట్ ఎవర్ మే బీ యువర్ ఆరిజిన్, మీరు ఇండియన్ ఆరిజిన్ కావచ్చు, ఆఫ్రో అమెరికన్ కావచ్చు, మీరు ఇంకెక్కడి నుంచైనా రావచ్చు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ కంట్రీ బిల్ట్ బై ఇమిగ్రెంట్స్. మీరు ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇమిగ్రెంట్ సంతతి చెందినవాడే. వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో అమెరికాలో ఇమిగ్రెంట్స్ లో ప్రపోర్షన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మీకు వైట్ అమెరికన్స్ కన్నా కూడా ఎక్కువ. అసలు అందరూ ఇమిగ్రెంట్సే కదా, నేటివ్ అమెరికన్స్ దాదాపు లేకుండా చేసి పడేశారు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళంతా యూరోపియన్ డిసెంట్ ఎక్కువ మెజారిటీ, ఈ వైట్లు కూడా. సో అందువల్ల ఫండమెంటల్గా జేడీ వ్యాన్స్ వాదన ఏంటంటే, మీరు మీ పూర్వీకులు, మీ తండ్రులు, తాతలో, తాతల తాతలో, మీ ముత్తాతలో, ముత్తాతల ముత్తాతలో ఎక్కడి నుంచైనా రానియాలి అమెరికాకు. ఒక్కసారి మీరు అమెరికాలో పౌరులయ్యాక మీరు అమెరికా గురించి ఆలోచించాలి తప్ప మీ పూర్వీకుల దేశం గురించి, మీ సంతతి గురించి, మీ పూర్వీకుల నేషనాలిటీ కావచ్చు, మీ రేషియల్ ఐడెంటిటీ కావచ్చు, దాని గురించి ఆలోచించకూడదు అని జేడీ వ్యాన్స్ వాదన. థియరిటికల్లీ ఇన్ ప్రిన్సిపల్ ఎవరికో అభ్యంతరం చెప్పాల్సి అవసరం లేదు. నిజమే కదా, నువ్వు ఒక దేశ పౌరుడయ్యాక అదే నీ స్వదేశం అవుతుంది. సో వేరే స్వదేశం కాదు. యువర్ పార్ట్, వన్స్ యూ బికమ్ ఎ సిటిజన్, యు ఆర్ ఆఫ్ దట్ కంట్రీ కదా. ఆ దేశ రాజ్యాంగం పైన ఓత్ తీసుకొని ఆ దేశ పతాకానికి విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేసి పౌరసత్వం ఇస్తారు. సిటిజన్షిప్ వంటికి వరు. గ్రీన్ కార్డు వేరు, H-1B వీసా వేరు, సిటిజన్షిప్ వేరు. సిటిజన్షిప్ అమెరికా రాజ్యాంగానికి విధేయంగా ఉంటానని, అమెరికా పతాకానికి, జెండాకు విధేయుడుగా ఉంటానని ప్రమాణం చేసి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అమెరికాకు లాయల్గా ఉండాలి అనేది జేడీ వ్యాన్స్ వాదన. దానికి ఎవరు డిస్ప్యూట్ కాదు. కానీ మరి డ్యూయల్ సిటిజన్షిప్ ఎలా చేస్తారు కదా,
ఇప్పుడు అమెరికన్ సిటిజన్ కెన్ ఆల్సో బి ఏ కెనేడియన్ సిటిజన్. మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? యూ షుడ్ బి లాయల్ టు అమెరికానా కెనడానా? జేడీ అని చెప్పాలి. ఇప్పుడు చాలా దేశాలు డ్యూయల్ సిటిజన్షిప్ ఎలో చేస్తాయి, అంటే 2 దేశాల్లో పౌరుడుగా ఉండొచ్చు. మరి 2 దేశాలకు లాయల్టీ ఉంటుందా? మరి అలాంటప్పుడు ఇండియా లాగా మీకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉండాలి. ఇప్పుడు ఇండియన్ సిటిజన్ ఇది ఇండియన్ సిటిజన్, ఈ కెనాట్ బి అన్ అనదర్ కంట్రీ సిటిజన్ కదా. మరి దానికి ఎందుకు ఉండదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. సో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటేనే డ్యూయల్ లాయల్టీ ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది కదా. వెన్ యూ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్ ఆటోమేటికలీ డ్యూయల్ లాయల్టీ ఉంటుంది. మీరు సిటిజన్షిప్ డ్యూయల్ ఉన్నప్పుడు లాయల్టీ డ్యూయల్ ఉండదా? ఇక రెండవది, పోనీ అమెరికా ప్రభుత్వ విధానాలు అమెరికన్ సిటిజన్స్ పట్ల కూడా న్యాయంగా ఉన్నాయా? మీరు పక్కలు పక్క పెట్టండి. అసలు ప్రభుత్వమే బ్లాక్ సిటిజన్స్ పట్ల వైట్ సిటిజన్స్ పట్ల విభేదాలు చూస్తుంటే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో మీకు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం నడిచింది కదా. మీరు అమెరికాలో సిటిజన్ అయిన తర్వాత అందరూ అమెరికాకే లాయల్గా ఉండాలి అని చెప్తున్నాడు, కరెక్ట్. మరి అమెరికా పౌరుల పట్ల అమెరికా రాజ్య వ్యవస్థ కూడా సిమిలర్గా ఉండాలి కదా. మీరు ఎందుకు ట్రంప్ బ్లాక్స్ను వ్యతిరేకిస్తుంటాడు, మైనార్టీని తిడుతుంటాడు, నాన్ వైట్స్ని తిడుతుంటాడు? వాళ్ళంతా అమెరికన్ సిటిజన్సే కదా. ఏదో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఓకే, మీరు అమెరికన్ సిటిజన్స్ కూడా తిడుతూ ఉంటారు కదా. వాళ్ళు వేరే బ్లాక్ లైఫ్ మ్యాటర్, కలర్, డిఫరెంట్ కలర్. మీకు నాన్ వైట్ల పట్ల రేషియల్ హేట్రేడ్ ఎందుకు? మరి అమెరికా రాజ్య వ్యవస్థ ఎలా చేస్తుంది? అమెరికన్ పోలీస్ నుంచి మొదలుకొని అమెరికన్ జ్యుడిషియరీ వరకు వైట్ బయాస్ కనబడుతుంది, బ్లాక్స్కు వ్యతిరేకత కనబడుతుంది. మరి అదెట్లా కరెక్టు? సిటిజన్స్ అందరూ ఆ దేశం గురించి ఆలోచించాలనేది కరెక్ట్. మరి ఆ దేశం కూడా సిటిజన్స్ అందరినీ సమానంగా చూడాలి కదా. ఆ దేశమేమో సిటిజన్స్ సమానంగా చూడదు, కానీ సిటిజన్స్ అందరికి మాత్రం దేశాన్ని సమానంగా లాయల్గా ఉండాలంటే ఎట్లా లాజిక్ అవుతుంది? రెండవది. మూడోది, తమ దేశం తప్పు చేస్తున్నప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై కంట్రీ అనే పేరిట ఆ స్టాండ్ తీసుకోవచ్చా? అలా అంటే అమెరికాలో ప్రజలు, అమెరికా ప్రభుత్వం వేరు, దేశం వేరు. ఈ రెండింటి మధ్య జేడీ వ్యాన్స్ తేడా చూస్తలేడు. ప్రభుత్వ విధానాల్ని పౌరులు వ్యతిరేకించడం వేరు, దేశాన్ని వ్యతిరేకించడం వేరు. సో ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఇరాన్ పైన ఏకపక్షంగా యుద్ధం చేస్తుంది అంటే ఇక అమెరికా పౌరులు ఎవరు కూడా ట్రంప్ చెప్పిన ఎజెండా ప్రకారం ఇది ఫర్ అమెరికన్ ఇంట్రెస్ట్ అనుకొని యుద్ధాన్ని సమర్థించాలా? జేడీ వ్యాన్స్ వాదన. సో అందువల్ల ఈ చాలా మంది రైట్ వింగ్ లీడర్స్ ఉండే లక్షణం ఏంటంటే తామే దేశం అనుకుంటారు. ఇది భారత సుప్రీంకోర్టు కూడా తెలిపింది, నేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్. నేషన్కు వ్యతిరేకంగా ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే అమెరికా పౌరసత్వం తీసుకున్నప్పుడు అమెరికా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. కానీ అమెరికా ప్రభుత్వ విధానాలు తప్పని భావించినప్పుడు అమెరికా రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకొని మరి ఆ అమెరికా ప్రభుత్వ విధానాలు ప్రశ్నించడం అది దేశానికి వ్యతిరేకం ఎట్లవుతుంది? అందువల్ల మీకు జేడీ వ్యాన్స్ ఏం చెప్తున్నాడు? దేశ ప్రయోజనాల పేరిట, అమెరికన్ ఇంట్రెస్ట్ల పేరిట ట్రంప్ ఏ మారణ హోమాన్ని చేసినా సమర్థించండి అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు మన ప్రభుత్వం వెళ్ళి ఒక వేరే దేశంలో 1,00,000 మందిని చంపేస్తుంది, మన భారత పౌరులంతా నోరు మూసుకొని కూర్చోవాలా? తప్పని అనమా? మన ప్రభుత్వం చేయలేదు కానీ చెప్తున్నాను, తప్పని అనరా? లాయాలిటీ పేరిట, నేషనల్ ఇంట్రెస్ట్ పేరిట మానవ హోమం సృష్టిస్తున్న సమర్థించుతామా? అందువల్ల మీరు అమెరికన్లో అమెరికా ఇంట్రెస్ట్లను కాపాడడం కాదు, ఓవరాల్గా హ్యుమానిటీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, మానవత్వం ఉంటుంది కదా. హ్యుమానిటీ ఇంట్రెస్ట్లో మరి కాపాడేది ఎవరు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందువల్ల ఇంటర్నేషనల్ లాను కాపాడేది ఎవరు? ఇంటర్నేషనల్ ఆర్డర్ అవసరం లేదు కదా. అప్పుడు ప్రతి కంట్రీ తన ఇంట్రెస్ట్ల కొరకే ఉండాలి అనుకుంటే ఇంటర్నేషనల్ లా ఎక్కడిది? ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎక్కడి? అప్పుడు ఇండియన్ ఇంట్రెస్ట్లు నిజంగా ఉపయోగపడాలంటే మనం శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవ్స్ అన్ని భారతదేశంలో కలిసిపోతే ఇండియన్ ఇంట్రెస్ట్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి? అనుకూలమే అని చెప్పి మన ప్రభుత్వం కలుపుకోవాలని చూస్తే ప్రజలందరూ సమర్థించాలి దాన్ని. అనుకూలమే కదా, మనకి ఇండియాకు లాభమే కదా. ఇన్ని కంట్రీస్ మన దేశంలో కలిస్తే మన దేశం పవర్ఫుల్ కదా, మరి దాన్ని అంగీకరించుదామా? ఇప్పుడు అమెరికా మీరు అమెరికా పౌరులేమో అమెరికాకు లాయల్గా ఉండాలి, మరి కెనడా పౌరులు కెనడాకు లాయల్ ఉండదా? ట్రంప్ ఏమంటాడు? కెనడాను అమెరికాలో 51st స్టేట్ చేస్తా అంటే అమెరికా పౌరులేమో అమెరికాకు లాయల్గా ఉండాలని చెప్తూ కెనడా పౌరులు కూడా అమెరికాకే లాయల్ ఉండాలంటాడు. అదెంత న్యాయం?
వెనుజులాను మరో స్టేట్గా మారుస్తా అంటే వెనుజులా ప్రజలు అమెరికాకు లాయల్గా ఉండాలా, క్యూబా ప్రజలు అమెరికాకు లాయల్గా ఉండాలా? అందువల్ల జేడీ వ్యాన్స్ ఇన్ ప్రిన్సిపల్ కరెక్టే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి తర్కము చాలా ప్రమాదకరమైన తర్కం. సో ఎవరు కాదంటారో ఒక దేశంలో పౌరుడైనప్పుడు ఆ దేశ ప్రయోజనాల కొరకు నిలబడాలి అనేది సూత్రప్రాయంగా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ దేశ ప్రయోజనాలే మానవాళి ప్రయోజనాలకు విరుద్ధంగా మారినప్పుడు అవి దేశ ప్రయోజనాల కింద భావించకూడదు, ఆ ప్రభుత్వ ప్రయోజనాల కింద భావించాలి. ప్రభుత్వ ప్రయోజనాలను వ్యతిరేకించాలి, దేశ ప్రయోజనాలను నిలబెట్టాలి. అయినా దేశ ప్రయోజనాల పేరిట మానవాళి ప్రయోజనాలకే నష్టం కలిగిస్తుంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి కదా, అంటే ఏం డిస్ప్యూట్ లేదు కదా. నారా లోకేష్ కి ప్రమోషన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్రమోట్ చేశారు. ప్రొఫెసర్ గారు, గత కొంతకాలంగా త్వరలో లోకేష్ సీఎం అవుతారు, 2029 ఎన్నికల్లోపే ఆ నిర్ణయం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది కదా సార్. సో తాజాగా నారా లోకేష్ కి ప్రమోషన్, మీ కామెంట్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి? వ్యూహం ఏముంది, ఇస్ ఎక్స్పెక్టెడ్ ట్రాన్సిషన్ కదా. ఇప్పుడు మీకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదా, వాళ్ళు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత రాష్ట్ర సమితి భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఇది పేరుకు జాతీయ తప్ప టీడీపీ ఏమైనా జాతీయ పార్టీ కాదు కదా. అధికారికంగా దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కాదు, పొలిటికల్ కూడా కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు అయ్యాక అనివార్యమై తెలంగాణలో ఉనికి కొరకు జాతీయ అని పేరు పెట్టుకున్నారు. తమిళనాడులో ఉందా, కర్ణాటకలో ఉందా టీడీపీ, ఉత్తరప్రదేశ్లో ఉందా, లేదు కదా. బట్ అందువల్ల జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్. సో పార్టీ, ప్రభుత్వము, ఈవెన్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా మీరు టీడీపీ ఇన్సైడర్స్ చెప్పేది ప్రభుత్వ నిర్ణయాలకు కూడా చంద్రబాబు సంబంధం లేదు, పార్టీ నిర్ణయాలకు కూడా చంద్రబాబు సంబంధం లేదంటే ఆయనకు మొత్తానికి సంబంధం లేదని కాదు, కానీ అనేక అంశాలలో లోకేషే నిర్ణయం తీసుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ద రొటీన్ ట్రాన్సిషన్ ఇన్ ఎనీ ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్. మీకు ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేష్ యాదవ్కు రాలేదా, ఫరూక్ అబ్దుల్లా ఉండగానే మీకు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కాలేదా, కరోనా నుంచి స్టాలిన్ అయి ఇప్పుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాలేదా, మమతా బెనర్జీకి పిల్లలు లేకపోయినా పెళ్ళి కాకపోయినా అభిషేక్ బెనర్జీని మేనల్లుని చేయలేదా, లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ని చేయలేదా, ఇప్పుడు బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే తర్వాత ఆదిత్య ఠాక్రే రాలేదా, సో మీకు కర్ణాటకలో దేవగౌడ కొడుకు కుమారస్వామి రాలేదా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు మహబూబా ముఫ్తీ కాశ్మీర్లో రాలేదా, దేవిలాల్ ముని మనమడు దుష్యంత్ చౌతాలా జననాయక జనతా పార్టీ రాలేదా. సో దిస్ ఈజ్ అక్రాస్ ద కంట్రీ ఉన్న ధోరణే కదా. ఇందులో మనం కొత్తగా ఆంధ్రప్రదేశ్లోనే తప్పు పట్టాల్సింది ఏమున్నది, ఇది ది ఎంటైర్ స్టేట్. నేను ఇప్పుడు దాదాపు చాలా స్టేట్లు చెప్పాను మీకు, ప్రజలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు కదా. బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మన దేశంలో వారసత్వ రాజకీయాల్ని ప్రజలు వ్యతిరేకించడం లేదు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు గతంలో లోకేష్ చిన్నపిల్లవాడిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించేవారు. ఆ రోజుల్లో మీ కొడుకు రాజకీయాలు వస్తారంటే ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆయన వ్యాపారంలో ఇంట్రెస్ట్ అని చెప్పేవారు, నీకు గుర్తుండే ఉంటుంది. అసలు సోనియా గాంధీని విమర్శించడానికి ప్రధాన అస్త్రాల్లో వారసత్వ రాజకీయాలే. అప్పుడు వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకము అని చంద్రబాబు చెప్పేవాడు. కానీ రియాలిటీ ఏంటి, ఎవరైనా వారసత్వ రాజకీయాలే ఉన్నాయి ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్లో. మీకు లోకేష్ కన్నా సమర్థులు లేడా, లోకేష్ కన్నా సీనియర్ లేడా అనే ప్రశ్నలు విమర్శకులు అడుగుతారు, కానీ అలా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కాలేదా. సో అందువల్ల మనకి రాజకీయాల్లో వెరీ కామన్ థింగ్. సో మీకు పాలిటిక్స్లో ఇవన్నీ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీస్ లాగా ఫ్యామిలీ ప్రొప్రటోరియల్ కాన్సర్న్. ధీరుభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ, మీకు అంబానీల సామ్రాజ్యం, రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత కాలేదా. రాజకీయ పార్టీలు కూడా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొప్రటోరియల్ కన్సర్న్, ప్రైవేట్ లిమిటెడ్ కూడా కాదు, దే ఆర్ బేసికలీ ప్రొప్రటోరియల్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అందువల్ల ప్రొప్రటోరియల్ ఎలాగూ హెరిటేజ్ కంపెనీ వ్యాపార సామ్రాజ్యం ఎలా లోకేష్కి దక్కుతుందో తెలుగుదేశం రాజకీయ సామ్రాజ్యం కూడా లోకేష్కే దక్కుతుంది. ఇందులో ఏమీ అనుమానము లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఏజ్ని మించి యాక్టివ్గా ఉన్నాడు. బట్ ఎవరైనా వయస్సును తప్పించుకోలేరు కదా.
సో అందువల్ల ఇంకోటి కూడా ఏంటంటే భారత రాజకీయాల్లో డిస్కషన్ ఉంది. తాను పొలిటికల్గా అడ్వాంటేజ్ పొజిషన్లో తండ్రి ఉన్నప్పుడే కొడుకును వారసత్వాన్ని పూర్తి చేస్తే ఈజీ అవుతుంది. కానీ తన రాజకీయంగా తానే మస్కబారినప్పుడు కొడుకును రాజకీయంగా ప్రమోట్ చేయలేరు. ఇప్పుడు మనకు దేశంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇది సోనియా గాంధీ అధికారంలో ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసింది. 2009లోనన్నా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ అయ్యేది. ఎందుకంటే రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్ పెరిగిపోయింది. చూడండి, అది ఆ మిస్టేక్ వల్ల మంత్రి కూడా చేయలే. ఆ మిస్టేక్ వల్ల ఇప్పటికీ కూడా మీకు మోడీ రాహుల్ కంపారిజన్ వస్తే రాహుల్ వెలవెలబోతున్నాడు, మోడీ క్లియర్గా అప్పర్ హ్యాండ్ ఉన్నాడు. కానీ 2009లో అంటే మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కనుక అయ్యుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి యాంటీ బీజేపీ అపోజిషన్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉండేది కదా. ఆ మిస్టేక్ సోనియా గాంధీ చేసింది. ఎప్పుడైతే యూపీఏ 2 ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు విన్నారో అప్పుడు మన్మోహన్ సింగ్ తప్పించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తుంటే యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఎంతో కొంత బీట్ అయ్యేది. కానీ ఆ పొలిటికల్ స్ట్రాటజిక్ బ్లండర్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని 11 ఏళ్ళుగా వెంటాడుతుంది కదా. అలాగే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తానని చర్చ నడిచింది, ముఖ్యమంత్రి చేయలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు చేశారు. సో ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మొదలు కేసీఆర్ అధికారంలోకి రావాలి కదా, తర్వాత కదా కేటీఆర్ వచ్చేది. సో మీకు కరుణానిధి బతికుండగానే స్టాలిన్ను వారసుగా ప్రకటించాడు. స్టాలిన్ ఇప్పుడు అధికారంలో ఉండగానే ఉప ముఖ్యమంత్రిగా మీకు ఉదయనిధి స్టాలిన్ పెట్టారు. కానీ మీకు కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి చేయలేదు. కానీ డీఫాక్టో డిప్యూటీ చీఫ్ మినిస్టర్నే కేటీఆర్ పనిచేశాడు. డీఫాక్టో సీఎంగా అనకపోయినా డీఫాక్టో డిప్యూటీ సీఎంగా. టెక్నికల్గా డిప్యూటీ సీఎంలు మీకు మహమూద్ అలీలున్నా, కడియం శ్రీయర్లున్నా, రాజయ్యలున్నా, రియాలిటీలో నెంబర్ 2గా కేటీఆర్ పనిచేశాడు. సో అది ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 2గా కేటీఆర్ తరహాలో పనిచేయడానికి లోకే స్కోప్ లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసడానికి ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఇంకో మార్గం ఏంటి? సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టాలిన్ మోడల్ ఒకటి, తాను ముఖ్యమంత్రిగా ఉండగా కొడుకు డిప్యూటీ సీఎం చేయడం, అదొక మోడల్. కేసీఆర్ మోడల్ రెండోది, డిప్యూటీ సీఎం చెయ్యడు కానీ మీకు ఆల్మోస్ట్ అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా చేయడం, ఇది కూడా రెండో మోడల్. ఈ రెండు మోడల్లో ఆంధ్రప్రదేశ్లో చేయలేరు. ఎందుకంటే అది కూటమి ప్రభుత్వం ఉంది, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కాదు, ఓన్లీ టీడీపీ బీజేపీ అయితే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ ఇది గేమ్ చేంజర్. సో ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ను తగ్గించేటువంటి పని ఏది చేసినా కూటమికి నష్టం జరుగుతుంది. టీడీపీ జనసేన సంబంధాలు దెబ్బతింటాయి. చాలా కూటమి రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ ప్రయత్నం కూడా జరిగింది. మీరు గమనిస్తే మంత్రులు డావోస్లో భరత్ ఓపెన్గా చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలోనే లోకేష్ను సీఎం చేయాలని అనలేదా? అంటే చంద్రబాబు నాయుడుకు లోకేష్కి అనుమతించకుండా అంటాడా, అనగలడా? బహిరంగంగానే డిప్యూటీ సీఎం చేయాలని కూడా అన్నారు కదా. దే టెస్టెడ్ వాటర్స్, అంటే కావాలని ఒక లీక్, ఒక ఐడియాను జనంలోకి పంపించి టెస్ట్ కూడా చేశారు. అది చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే జనసేన తీవ్రంగా స్పందించింది. తర్వాత స్లోగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే దాన్ని పక్క పెట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీకు మహామంత్రి తిమ్మర్సు స్టోరీలో కథ ఉంటుంది. ఒక గీతను చిన్నదిగా చేయాలంటే పక్కకు ఇంకో గీత గీయాలి, ఈక్వల్ గీతన గీయాలి, పెద్ద గీతన గీయాలి, డిఫరెంట్ కలర్ గీతన గీయాలి, అప్పుడు కంపారిజన్ ఉండదు. సో మీకు లేదు అంటే అది నిలువు గీత అయితే ఇది వేరే రకంగా అడ్డం గీత గీసామనుకోండి, కంపారిజన్ కూడా ఉండదు ఏది పొడవు అని. అందువల్ల వ్యూహాత్మకంగా ఏం చేశారంటే డిప్యూటీ సీఎం చేస్తే లేదా డిఫాక్టో నెంబర్ 2 చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇబ్బందుల్లోకి వస్తుంది కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అది తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారం కదా, దానికి ఎవరు కాదనలేరు కదా. తెలుగుదేశం పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. అది పవన్ కళ్యాణ్ పైన డామినేషన్ లాగా కూడా కనబడదు. కానీ ఇండైరెక్ట్ గా కూటమిలో 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 135 ఎమ్మెల్యేస్ టీడీపీ, 135 ఎమ్మెల్యేస్ ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఆటోమేటిక్గా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతాడు కదా. సో ఆల్రెడీ తెలుగుదేశం ఇకో సిస్టమ్, తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ప్రతిదాన్ని లోకేష్కు ఇస్తూ, ఇప్పుడే కాదు 2009లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద చంద్రబాబు నాయుడు 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానంటే కూడా
అది లోకేష్ ఐడియా అని అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. అప్పటికి అది బ్రెజిల్లో ఉంది, అనేక దేశాల్లో ఉంది, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్లో కూడా ఉంది. నేను ఆ రోజుల్లో నవ్వుతూ అన్నాను, ఓహో బహుశా టీడీపీలో లోకేష్ తప్ప ఇంటర్నెట్ చూసే వాళ్ళు ఇంకెవరు లేరనుకుంటా, అందువల్ల లోకేష్ ఐడియా అంటున్నారు. అది ఆల్రెడీ బ్రెజిల్లో అమల్లో ఉంది, చాలా దేశాలు అమల్లో ఉంది, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్లో పుష్కలంగా దొరుకుతుంది ఎగ్జాంపుల్స్. కానీ లోకేషే కనుగొన్నాడు ఇది అని చెప్పి అప్పుడు ప్రొజెక్ట్ చేశారు. అది క్లిక్ కాలేదు, ఎందుకంటే జనం అలా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనుక డెఫినెట్గా లోకేష్ను బ్రాండింగ్ చేయడము, పొలిటికల్ బ్రాండింగ్ చేయడము చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. మీరు అందుకే గమనించండి, టీడీపీ నాయకులు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు పేరుతో సహా లోకేష్ పేరు తీస్తారు. మీరు అనుకూల తెలుగు పత్రికలో, తెలుగు ఛానల్లో చూడండి, ఏ చిన్న అవకాశం వచ్చినా అది లోకేష్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద బ్రాండ్ ప్రమోషన్ కదా. రాజకీయాల్లో కూడా బ్రాండింగ్ అనేది చాలా కీలకం. సో అందువల్ల దిస్ ఈజ్ ఏ ఎక్స్పెక్టెడ్ ట్రాన్సిషన్, సర్ప్రైజ్ ఇన్ ఇట్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఇక బహుశా ఎజెండాలో లేదనుకుంటారు. చేస్తే చీఫ్ మినిస్టర్ చేయాలి, అది కూడా 2029 కన్నా ముందు చీఫ్ మినిస్టర్ చేస్తారా, చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు ఈ ప్రాసెస్కు అడ్డు తగులుతుందా కాదా, ఇవన్నీ క్వశ్చన్స్ను బట్టి ఆలోచిస్తారు. బట్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి మళ్ళీ వచ్చినా చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయితే లోకేష్, ఇంకోరైతే కాదు. నారా లోకేష్ కి ప్రమోషన్ వచ్చిన క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది సార్, పవన్ కళ్యాణ్ ప్రయారిటీ తగ్గిస్తూ ఉన్నారు అని చెప్పేసి. రీసెంట్ గా మనం చూసుకుంటే కనుక గూగుల్ ఏఐ హబ్ క్రెడిట్ లోకేష్ కి ఇచ్చారు, క్వాంటమ్ వ్యాలీ క్రెడిట్ లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కనిపించలేదు, లోకేష్ మాత్రమే హైలైట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కూడా లోకేష్ కే కూటమిలో ఆ నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్. ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలో వాస్తవం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పవన్ కళ్యాణ్ కోసం ఆరాట పడతారని చెప్పండి. ఒకవైపు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ, మరి దత్తపుత్రుడు కన్నా ఓన్ పుత్రుడు ఎక్కువనే కదా. మీకు వైసీపీ విమర్శలు అర్థం ఉంటుందా? మీరే చెప్తున్నారు కదా, ఓన్ పుత్రుడు కొడుకు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఏ తండ్రి అయినా సొంత కొడుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు కదా, దత్తపుత్రుడికి ఎందుకు ఇస్తాడు? మీరే ప్రియారిటీ ఇస్తలేరా పవన్ కళ్యాణ్కు? పోనీ మీరు ఇస్తే వాళ్ళు ఇస్తారు, మీరేమో దత్తపుత్రుడు కాక సమాన సోదరుడు అనండి. సో మీకు రామునికి లక్ష్మణుడు వంటి వాడు అన్నారు అనుకోండి, కనీసం ప్రియారిటీ పెరుగుతుంది. మీరు దత్తపుత్రుడు చేశారు కదా మీరే. తర్వాత ఇది ఎందుకు ఎత్తుగడ? పవన్ కళ్యాణ్ మీరు ప్యాకేజ్ స్టార్ అని ఇన్ని రకాలుగా విమర్శించి ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ మీరు ఆరాట పడుతున్నారా? కాదని ఏంటంటే, వైసీపీకి అర్థమైంది ఏంటంటే, తమ ఓటమికి ముఖ్య కారణము ఇప్పటికీ తాము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఎంత చెప్పుకున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఏమీ లేవు. ఈవెన్ టుడే కూడా దానికి కూడా కారణం ఏంటంటే టీడీపీ జనసేన కలవడమే కాదు, టీడీపీ జనసేన బలంగా కలయిక ఉండడం, ఆ బంధం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉండడం. ఏదో స్థానికంగా అక్కడ ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయి, సేమ్ పార్టీలోనే వస్తాయి, రెండు పార్టీల మధ్య రావా. కానీ ముఖ్యమైనది ఈవెన్ టుడే రాష్ట్ర స్థాయిలో నుంచి క్షేత్రస్థాయి వరకు టీడీపీ జనసేన బంధం చాలా పవర్ఫుల్గా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కేవలం పొలిటికల్ అలియన్స్ మాత్రమే కాదు, అంటే గేమ్ చేంజింగ్ పొలిటికల్ అలియన్స్ ఒక రకంగా. ఎందుకంటే మీకు టీడీపీ జనసేన కలిస్తే ఓట్లు అరిథమెటిక్ రీత్యా చూసినా, కెమిస్ట్రీ రీత్యా చూసినా ఇది మేజర్ విన్నింగ్ ఫ్యాక్టర్. ఇక దానికి అదనంగా ఏమంటే ఇట్ ఇస్ ఏ అన్నేచురల్ సోషల్ కోalition. చాలాసారి చెప్పండి, ఇది ఒక అసహజమైన సామాజిక సమీకరణ. అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, దాని హిస్టరీ మీకు సో మంగవీటి మోహన రంగా కాలం నుంచి తీసుకుంటే కమ్మ కాపు డివైడ్ అనేది ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక పెద్ద సోషో పొలిటికల్ డివైడ్ అది. సో ఆ డివైడ్ను బ్రిడ్జ్ చేస్తూ టీడీపీ జనసేన కలయిక ఒక పెద్ద డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ను అప్పర్ హ్యాండ్ కూటమికి ఇచ్చింది. అందువల్ల దాన్ని బ్రేక్ చేయాలి అంటే కాపులకు అన్యాయం జరిగింది, కాపులకి పవన్ కళ్యాణ్ ఉన్నా అన్యాయం జరుగుతుందని చూపెట్టాలి. అందుకే అంబటి రాంబాబు పైన దాడిని కాపులపై దాడిగా వైసీపీ చూపింది. తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకుంటే కాపు నేతలైన పేర్ని నాని, అంబటి రాంబాబులో ప్రయోగిస్తారు. ఆఖరి ఎన్నికల ముందు కూడా మీకు కాపు నేత అయినటువంటి ముద్రగడ, మీకు హరిరామ జోగేలను కూడా వైసీపీ ప్రయోగించింది.
సో ఇది మొదటి నుంచి కూడా టీడీపీ జనసేనలో ఆ సామాజిక విభజన, రాజకీయ విభజన తెస్తేనే తమకు రాజకీయంగా లాభము అనేది వైసీపీకి తెలుసు గనక పవన్ కళ్యాణ్కి ఏదో అన్యాయం జరుగుతోంది అని చెప్పడం ద్వారా కాపు ఓటర్లను టీడీపీ నుంచి దూరం చేయాలన్నది లక్ష్యం. జనసేన ఓటర్లను టీడీపీ నుంచి దూరం చేయాలని, అంటే జనసేన ఓటర్లు కాపు ఓటర్లు ఒక్కటే కావాల్సిన అవసరం లేదు. కాపులో అత్యధికులు జనసేన మద్దతుదారులు ఉండొచ్చు, కానీ జనసేన ఓటర్లు ఇతర కులాల వాళ్ళు కూడా ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ అభిమానులు. కాపుల్లో కూడా ఇతర పార్టీలకు ఓటు వేసేవారు ఉంటారు. మెజారిటీ ఓటు వేయడం వేరు, ఇది వేరు. అందువల్ల ఈ జనసేన టీడీపీలో విభజన, కాపు ఓటును టీడీపీకి దూరం చేయడం అనే యొక్క రాజకీయ లక్ష్యాలతో ఈ దాడి వైసీపీ చేస్తోంది. కానీ ఇది నిజమా? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. దాడికి కారణం చెప్పారు. నిజమా అంటే ఇప్పుడు లోకేష్ ఏం చేశారు, పవన్ కళ్యాణ్ కన్నా ఎట్లా ఎక్కువ చేశారు. ఇప్పుడు టీడీపీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా? చేయాలా చెప్పండి. మీరు ఎవరో ఇప్పుడు వైసీపీ ప్రతిపాదన ఏంది, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయాలా? సాధ్యమాది. సో అదొక పార్టీ, ఇదొక పార్టీ. రియాలిటీ ఏంటి? తెలుగుదేశానికి 135 సీట్లు, 135, జనసేనకు 21 సీట్స్ ఉన్నాయి. 135 సీట్ చేసే పార్టీలో లోకేష్ వారసుడు, పవన్ కళ్యాణ్ వారసుడు ఎట్లా అవుతాడు? సో అంటే టీడీపీలో ప్రెసిడెంట్ ఎవరు చేయాలనేది కూడా మిత్రపక్షం డిసైడ్ చేస్తుందా? ఇప్పుడు బీజేపీ నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసింది, అంటే చంద్రబాబు నాయుడు తగ్గించడమా? మరి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే నితిన్ నబీన్ ఎవరు? అసలు నితిన్ నబీన్ బీజేపీలోనే సీనియర్ల కన్నా తక్కువ. మరి నితిన్ నబీన్ చేశారు కదా, అంటే మీరు చంద్రబాబు నాయుడు, మరి చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రెసిడెంట్ చేస్తారు, నాకు అర్థం కాదు. ఆ మాట కదా నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు జూనియరే కదా. చంద్రబాబు జూనియర్ నరేంద్ర మోడీ చేయకూడదు, మీరు కావాలంటే ఎల్కే అద్వానీని పెట్టుకోండి అని టీడీపీ అనగలదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి, ఆ పార్టీ నిర్ణయం, ఆ పార్టీ సావరెన్ డిసిషన్ అది. దాంట్లో జనసేనకు కానీ ఇంకెవరికి కానీ లేదు. అలాగే రేపు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నేతగా కూడా మీరు టీడీపీ కనుక లోకేష్ ఎన్నుకుంటే హౌ కెన్ జనసేన అబ్జెక్టివ్? కావాలంటే మేము చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాం, లోకేష్ నాయకత్వంలో పనిచేయమని చెప్పి వెళ్ళిపోవచ్చేమో, కానీ మీరు చేయకూడదని అక్కలేదు కదా. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఎవరిని ఎన్నుకోవాలన్నది ఆ పార్టీ డిసిషన్ కదా, మధ్యలో వేరే వాళ్ళ డిసిషన్ ఎందుకు ఉంటుంది? సో అందువల్ల మీకు పోనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తానన్నా దేర్ ఇస్ ఎ పొలిటికల్ అండర్స్టాండింగ్ అంటారు. ఇది గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓపెన్ గానే చెప్పాడు కదా, ఒకరుంటారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది మాకు పవన్ కళ్యాణ్ జనసేనతో ఉన్న అవగాహన అన్నారు. మరి ఆ అవగాహన ఉన్నప్పుడు మీరు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించారన్న లాజిక్ ఉంటుంది. అది చేయలే కదా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండగా నెంబర్ 2గా లోకేష్ ఎట్లా పనిచేస్తాడు అంటే కూడా కొంత లాజిక్ ఉంటుంది. కానీ మరి కూటమిలో ఉన్న మంత్రులు అత్యధికులు తెలుగుదేశం మంత్రులే కదా. మరి తెలుగుదేశం మంత్రుల పైన లోకేష్కు ఆధిపత్యం ఉండదా? అది ఎట్లా కాదంటాం, మరి ఆయన పార్టీ నాయకుడు కదా, ఇప్పుడైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఖచ్చితంగా టీడీపీ మంత్రుల పైన పార్టీ అధ్యక్షుడికి అధికారం ఉంటుంది. ఇకపోతే మీకు ఏ డేటా, అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ సమిట్, ఇవన్నీ ఐదర్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ కిందకి వస్తుంది. ఇందులో అది లోకేష్ శాఖలే కదా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ లోకేష్ శాఖ కదా. ఇప్పుడు లోకేష్ శాఖకు లోకేష్ ప్రాధాన్యత ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి ఎట్లా ప్రాధాన్యత ఉంటుంది? సో ఆటోమేటిక్గా లోకేష్ శాఖలవి మీరు పోనీయండి. ఏదో రూరల్ డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన విన్నవెట్టు కార్యక్రమం మొదలైంది అనుకోండి కూటమి ప్రభుత్వంలో, దానికి గనక పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇవ్వకుండా లోకేష్కు ప్రాధాన్యత ఇస్తే అప్పుడు మనం ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఎందుకంటే మరి ఇది శాఖ పవన్ కళ్యాణ్ కదా, మీరు లోకేష్కి ఎట్లా ప్రియారిటీ ఇస్తారు అని. ఇప్పుడు గ్లోబల్ గ్రామీణాభివృద్ధి కాన్ఫరెన్స్ జరుగుతుంది, అంటే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. దాన్ని పవన్ కళ్యాణ్ పిలవకుండా మీరు లోకేష్తో ఇనాగ్రేట్ చేయించారనుకోండి, మనం అడగచ్చు. కానీ అది ఇన్వెస్ట్మెంట్ ఐటీ అనేది లోకేష్ సబ్జెక్ట్ కదా. ఆ సబ్జెక్ట్లో మరి ఆయనదే ఉంటుంది డామినేషన్, వేరే వాళ్ళది ఎట్లుంటుంది? సో అందువల్ల అది కూడా లాజిక్ లేదు మీకు. దాంట్లో పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏంటి? నిజంగానే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఒక 40% నిధులు నేరుగా కేరళలో ఇచ్చినట్లు పంచాయతీలకు ఇప్పియండి. ఆ కార్యక్రమం పవన్ కళ్యాణ్కి ఇమేజ్ తెస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచే పని, పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రాండింగ్ చేయ పని టీడీపీ పని కాదు, అది జనసేన పని, పవన్ కళ్యాణ్ పని. తానే ఒక ఎర్త్ షేకింగ్, ఒక అద్భుతమైన
తన శాఖలో పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధిలో ఆ పని చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆయనకే పేరు వస్తాయి కదా. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ప్రకారం ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురండి. మీకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని పట్టుకెళ్ళండి. అప్పుడు కూడా మళ్ళీ గ్రామీణాభివృద్ధికి మీకు పవన్ కళ్యాణ్, అది పట్టణాభివృద్ధికి ఇది పోతుంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు స్కిల్ సర్వే అన్నాడు పవన్ కళ్యాణ్, అది ఏమైందో ఎవరికి తెలియదు. మొత్తం గ్రామీణ ప్రజల స్కిల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంటర్ప్రినర్షిప్ ఇచ్చి, రిసోర్సెస్ ఇచ్చి, లోన్లు ఇచ్చి, స్కిల్ ఎంటర్ప్రినర్షిప్ ఎంప్లాయ్మెంట్ మిషన్ అన్నోడు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఆ పనులు చేస్తే ఆటోమేటిక్గా మీకు పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది. కానీ లోకేష్ శాఖలో లోకేష్ పేరు రాకపోతే వేరే వాళ్ళకి ఎట్లా పేరు వస్తుంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ద పార్టీ లీడర్షిప్ షుడ్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ గ్రాస్ రూట్ వర్కర్స్. there is such a good tradition in other parties including the TDP. We will adapt those best practices అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఉంది అంటూ ఉన్నారు సార్. సో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది, తెలుగుదేశం నుంచే నేర్చుకున్నది ఉన్నది అంటే ఒక రకమైన మీనింగ్ వస్తుంది. అన్ని పార్టీల నుంచే నేర్చుకోవాలి అన్నాడు కదా. సో మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి, ఏం తప్పేముంది. ఇప్పుడు టీడీపీ నుంచి నేర్చుకునేది బీఆర్ఎస్ ఉన్నది అంటే నేరం కాదు. అది ఆ మేరకు వస్తే శత్రువుల నుంచి కూడా నేర్చుకోవాలి, ప్రత్యర్థుల నుంచే నేర్చుకోవాలి. అది మన తాత్విక చింతన అయిపోయింది. మంచి ఉపనిషత్తులో అంటారు, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అంటారు. కానీ టీడీపీ నుంచి మంచి ఆలోచన ఉంటే రావద్దని చెప్పి బోర్డు అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ మాటకు వస్తే రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని లక్ష్మణుడిని రావణుని దగ్గరికి యుద్ధ సమయంలో నైట్ పూట పంపిస్తాడు రావణుని, రామాయణంలో ఉంది. కొన్ని వర్షన్స్ రామాయణంలో ఉంది. అంటే ఆఖరికి శత్రువు నుంచి కూడా మంచి నేర్చుకోమనే ఉంది కదా. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఈవెన్ మీకు మహాభారతంలో కూడా ఈ డైలాగ్ ఎప్పుడు ఉంటుంది చూడండి. శత్రువు వీరుడైనప్పుడు అతన్ని గౌరవించడం, శ్లాఘించడం అది వీరధర్మం అవుతుంది అని చెప్పి ద్రోణాచార్యుడు అనేక సార్లు చెప్తాడు. అర్జునుని పొగిడినప్పుడు దుర్యోధన అభ్యంతరం చెప్తే. అందువల్ల మీకు ఫండమెంటల్గా మంచి ఎవరిలో ఉన్నా దాన్ని నేర్చుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఉన్నవాడే డెవలప్ అవుతాడు. లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. నిజమే, ఇప్పుడు టీడీపీలో ప్రత్యేకతలు ఉన్నాయి కదా. ఉదాహరణకు కేటీఆర్ చెప్పినట్లు నాయకత్వానికి ప్రజలకు సంబంధాలు. మీరు టీడీపీ ఓడిపోయినప్పుడల్లా ఈ మాట వస్తే చూడు, చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నేను ప్రభుత్వంలోనే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి, ఆయన భాషలో చెప్పాలంటే అభివృద్ధి పైనే ఫోకస్ చేసి పార్టీని వదిలేశాను, కార్యకర్తల్ని వదులుకున్నాను అని అంటుంటాడు. సో మీకు బీజేపీలో చూడండి, ఇప్పటికీ కార్యకర్తలకు హైయెస్ట్ పీడ్ నరేంద్ర మోడీ మీకు ప్రతి సందర్భంలోనూ బీజేపీ నేషనల్ ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడతాడు. ఇక మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు పార్టీ ఆఫీస్కి వచ్చాడు మీరు చూసారా? గాంధీ భవన్ ఎప్పుడైనా వచ్చాడా మన్మోహన్ సింగ్? నాకు గుర్తున్నది దొరికితే. మరి ఎట్లా నీకు ఇన్స్పైర్ చేస్తారు? అదే మోడీ ఉన్నాడు అనుకోండి, మీకు డైరెక్ట్గా కార్యకర్తలతోనే మాట్లాడతాడు. మీరు చూడండి, మేర బండి సంజయ్నే మేరకు హుకుం దియే, నన్ను ఆదేశించాడు బండి సంజయ్ చెప్పలేదా? నితిన్ నబీన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమన్నాడు? ఈజ్ మై లీడర్ అన్నాడు. నితిన్ నబీన్ ఎంత సీనియారిటీ, మోడీ ఎంత, అభీసే మేరా నేతా హై అన్నాడు. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కదా. నీకు బీజేపీలో కానీ టీడీపీలో కానీ ఆ లీడర్షిప్ అనేది కార్యకర్తలతో నాయకులతో అందుబాటులో ఉంటారు. అది తగ్గుతోందని టీడీపీలోనే ఆందోళన, ఆవేదన ఉంది. దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ మధ్య లోకేష్ పార్టీ కుటుంబాల సమావేశాలు పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లో బిజీ ఉంటే లోకేష్ కాస్త పార్టీ నేతలతో ఆ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి పని చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేస్తూ మనం కూడా మాట్లాడాం. సో అందువల్ల నాయకత్వానికి కార్యకర్తల సంబంధించిన కేసీఆర్ పైన ప్రధాన విమర్శ అదే కదా. ఆయన ఎవరిని కలవడు, ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, ఎమ్మెల్యేలకి అందుబాటులో ఉండడు, ఈవెన్ మంత్రులు కూడా సరిగా అందుబాటులో ఉండడు అని మీకు ఈటల అందరూ బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, మేమంతా గేట్ దగ్గర మమ్మల్ని లోపలికి పోనీయలే అని. సో దట్ ఈజ్ హౌ కేసీఆర్ ఫంక్షనింగ్. అది పార్టీని దెబ్బతీసి. ఇట్ ఇస్ అ ఓట్ అగెన్స్ట్ కేసీఆర్ యాటిట్యూడ్. పర్ఫార్మెన్స్ మీద ఓటు కాదు. అది పర్ఫార్మెన్స్ను ప్రజలంతా తిరస్కరించాలన్నది పూర్తిగా నిజం కాదు. కేసీఆర్ యాటిట్యూడ్ మీద వ్యతిరేకం. అందుకే మీకు గమనించండి, యాంటీ కేసీఆర్ను గట్టిగా విమర్శించిన రాజకీయ నాయకులు పవర్ఫుల్ అయ్యారు. ఆఖరికి కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన యూట్యూబర్లు కూడా పాపులర్ అయ్యారు మీరు గమనిస్తే.
ఎందుకంటే ప్రజల్లో కేసీఆర్ యాటిట్యూడ్ పట్ల ఆ రకమైన వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని సవరించుకుంటే లాభపడుతుంది అని కేటీఆర్ ఆలోచనలో ఆశ్చర్యమేం లేదు, తప్పేమీ లేదు. కానీ దాన్ని బహిరంగ ఒప్పుకోవడాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇక రెండవది ఏంటంటే ట్రైనింగ్. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో అది కూడా చెప్పాడు చిట్చాట్లో, నేను శిక్షణ తరగతులు పెడతామని. నిజమే కదా, టీడీపీ ఇప్పుడు ఈ మధ్య నాకు తెలియదు కానీ నేను ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా నేనే వెళ్ళి 3-4 సార్లు క్లాసులు చెప్పాను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. తర్వాత ఇప్పుడు టీడీపీ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే మంచి సద్విమర్శ చేసినా తట్టుకునే పరిస్థితులు లేరు. ప్రశ్న ఏదో ఒకటి అసలు ప్రతి క్షణము అధికార ప్రతినిధి కన్నా లాయల్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అందరినీ చిన్న డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ చెప్పినా తిట్టిపోస్తున్నారు. సో కానీ ఒకప్పుడు అలా లేదు. దే యూస్ టు యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో. మీకు నేనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ వాళ్ళకు 4-5 సార్లు వెళ్ళి క్లాసులు చెప్పాను. నేను ఎప్పుడు మన టీడీపీలో సభ్యుని కాదు, టీడీపీని ప్రశ్నించకుండా ఉండలేదు. మీకు 2004 ముందు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ అనుకూల విధానాన్ని టీవీలో తీవ్రంగా వ్యతిరేకించామని నేను, యూట్యూబ్ లేవప్పటికీ. కానీ మళ్ళీ 2004 తర్వాత కూడా, మీకు 2004కు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాల్ని తూర్పార పట్టిన నన్ను మళ్ళీ మీకు 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు నన్ను శత్రువుగా చూడలే, టీడీపీ నన్ను శత్రువుగా చూడలే, మళ్ళీ నాతోనే క్లాసులు చెప్పించుకున్నారు. ఈవెన్ 70 ఆడ ఎమ్మెల్యేస్ ఉండే, ఆ ఎమ్మెల్యేస్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేనే క్లాస్ చెప్పాను. దానికి చంద్రబాబు నాయుడు ప్రిసైడ్ చేశాడు. 2 గంటల పాటు ఆయన నా లెక్చర్ విన్నాడు. ప్రిసైడ్ చేసి తర్వాత ఆయనే ఇంట్రొడ్యూస్ చేశాను నన్ను. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఆయనే చెప్పాడు. నేను చెప్పిన దాంట్లోకి పాయింట్స్ కూడా నోట్ చేసుకొని చెప్పాడు. దిస్ వాజ్ ఎర్లియర్ టీడీపీ. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్గా విడిపోయాక పోలరైజ్ పాలిటిక్స్లో స్వభావం మారింది. ఒకప్పుడు టీడీపీ వాజ్ రెడీ టు లెర్న్, ఎవరి నుంచైనా నేర్చుకోవాలి మనం అనే తపన ఉండే టీడీపీలో. సో దానికి నేనే నా ప్రత్యక్ష అనుభవమే ఉదాహరణ. సో టీడీపీలో శిక్షణా శిబిరాలు ఉండేవి, రెగ్యులర్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఉండాలి. అది కమ్యూనిస్టులో బీజేపీలో ఇప్పటికీ ఉంటాయి చూడండి మీరు. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ట్రైన్ చేస్తూనే ఉంటారు నిరంతరం. ఎందుకంటే రాజకీయాలకు శిక్షణ లేకపోతే రాజకీయాల్లో రాటు తేలవు కదా. సో అందువల్ల అది మీరు టీఆర్ఎస్లో కూడా అది మొదలు పెట్టారు. ఈ మధ్య నేనే వెళ్ళి బడ్జెట్కు ముందు, బడ్జెట్ వచ్చాక కాదు, బడ్జెట్కు ముందు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ పైన చాలా డీటెయిల్గా క్లాస్ చెప్పాను. 1 hour ఎబో. కేటీఆర్, మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అందరూ మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా కూర్చున్నారు. నాకు సర్ప్రైజ్ అయింది, ఇంతమంది మాజీ మంత్రులు డిసిప్లిన్గా క్లాసులు, ఇంక్లూడింగ్ కేటీఆర్. స్టేజ్ మీద కేటీఆర్ కూడా లేరు, క్లాసులే ఉన్నాడు స్టూడెంట్ లాగా. సో ఇంక్లూడింగ్ కేటీఆర్ స్టూడెంట్ లాగా కూర్చొని విన్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ కదా, గొప్పతనం కదా అది. వాళ్ళ అందులో ఒక 60 పైగా మంత్రులు, మధుసూదనాచారి స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా కూర్చొని ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. సో మంత్రులుగా చేసిన వాళ్ళు కూర్చొని వినడం అంటే మామూలు విషయం కాదు కదా. సో అలా మరి వాళ్ళు ఆ ట్రైనింగ్ నేర్చుకోవడం ఉపయోగపడుతుందని. అఫ్కోర్స్ నేను మాట్లాడింది ఓన్లీ, ఎవరైనా మళ్ళీ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ తీయచ్చు, నేను మాట్లాడింది బడ్జెట్లోని టెక్నికాలిటీస్ గురించి. తర్వాత పొలిటికల్గా ఆఫ్టర్ లంచ్ హరీష్ రావు మాట్లాడాడు. సో అందువల్ల మీకు ఈ ట్రెండ్ మీకు మంచి ట్రెండే కదా, ఎవరైనా నేర్చుకోవాల్సిన ట్రెండ్ కదా. సో ఖచ్చితంగా టీఆర్ఎస్ అది నేర్చుకుంటోంది. శిక్షణా తరగతులు అంటే ఇంపార్టెంట్ కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నేర్చుకుంటాం. మీకు ఎలా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమైనప్పటికీ ఇంకా సీఎం డిసైడ్ కాలే, నేనే వెళ్ళి వాళ్ళకి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పైన క్లాస్ చెప్పాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇద్దరికి చెప్పింది నేనే. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా నేను క్లాసులు చెప్పాను. మీలాంటి వాళ్ళు అడగచ్చు, మన బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారంటే వాళ్ళు పిలిస్తే చెప్తా, వాళ్ళు పిలవకపోతే నేనే వెళ్ళి చెప్పలేను కదా. సో ఎవరికైనా చెప్తాం, మాకే అభ్యంతరం లేదు. అంటే అలా ట్రైనింగ్ క్లాసులు నేర్చుకోవడం రెండవది. మూడవది, పార్టీ మేము చూసేవాళ్ళం కౌన్సిల్లో, ఎందుకంటే మేము కూడా అధికార పక్షం కాదు గనక మా సీట్లు కూడా ప్రతిపక్షంతోనే ఉండేవి. సో నా పక్క సీటే రేవంత్ రెడ్డిది, ముందు మీ చిన్నరాజప్ప, అటు మీకు అందరు టీడీపీ నాయకులు అందరూ ఉండేవారు. సో వాళ్ళందరూ కూడా ఇట్లా నోట్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో నోట్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు, ఎక్కడిదంటే మా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది నోట్స్ అని. సో వాళ్ళకు సబ్జెక్ట్ మీద లైబ్రరీ ఉండేది, వండర్ఫుల్ లైబ్రరీ ఉండేది టీడీపీ ఆఫీస్. ఉందో లేదో నాకు తెలియదు. సో మంచి లైబ్రరీ. ఆ రోజుల్లో ఐటీ లేనప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ సపోర్టు. ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే కంప్లీట్ డీటెయిల్డ్గా సమ్మరీ నోటు, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ నోటు, మళ్ళీ వివరాలు ఒక కట్టొచ్చేది. సో అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఈర్షపడేవాళ్ళు, మా పార్టీలో ఇట్లాంటిది లేదా,
చూడండి వాళ్ళు మమ్మల్ని ఉత్కారించడానికి ఎంత బ్రహ్మాండమైన మెటీరియల్ వస్తుందని. వారికి కాస్త సొంతగా కూడా అధ్యయనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా కలుపుకొని బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు. అందుకే మీరు గమనించండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్షంలో టీడీపీ పనిచేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా టీడీపీతో పోటీ పడలేదు. ఎందుకంటే టీడీపీ వెరీ ఎఫెక్ట్గా పనిచేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ సభ్యులకు ఆ రకంగా పార్టీ ఫీడింగ్ ఇస్తుంది, కంప్లీట్ లిటరేచర్ ఇస్తుంది. సో లైబ్రరీ సపోర్ట్, ఆల్ మీకు మీడియాను మానిటర్ చేస్తారు. ఇదంతా నేను ఐ వాజ్ ఏ విట్నెస్ టు ఇట్. సో ఇది కేటీఆర్ కూడా తెలుసు కదా, అందరూ తెలుసు కదా ఇది. సో దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్ మీకు. అంటే ఒక తమ పార్టీ ఎమ్మెల్యేలను ట్రైన్ చేయడము, ఆ ఎమ్మెల్యేలకు తర్ఫీదు ఇవ్వడము, వాళ్ళ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి పెట్టడము, ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి సమాచారాన్ని సేకరించడము. పార్టీ మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే మీకు గుర్తుండి ఉంటుంది, గండిపేటలో పార్టీ స్కూల్ పెట్టారు. ప్రొఫెసర్ FD వకీల్ అని నాకు PhD సూపర్వైజరు, అతను ఇవ్వదు ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్. సో గండిపేటలో మీకు. సో అందువల్ల మీకు అప్పటి నుంచి ఈ శిక్షణ శిబిరం ఉంది. సో మీరు ఆ ఫస్ట్ గండిపేట ట్రైనింగ్ కాలేజీలో ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో కూడా ఎదిగారు. సో ఇది ఖచ్చితంగా టీడీపీ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పటికి నాలుగవది, మీకు టీడీపీలో మీరు చూడండి ఒక ఫ్యామిలీ బాండ్ ఉంటుంది. మీరు ఏ పార్టీ, బీఆర్ఎస్లో కూడా ఉండదు, ఏ పార్టీలో ఉండదు. వైసీపీలో కూడా మీకు జగన్ పట్ల విధేయత అనే అంశమే తప్ప మీకు ఫ్యామిలీ బాండింగ్ ఉండదు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కలిస్తే ఒక బంధువులు కలిసినట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఇప్పటికీ చూడండి, రేవంత్ రెడ్డి పట్ల తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి కూడా అభిమానం చూడండి, ఇప్పటికి పోలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు పట్ల తన గౌరవాన్ని ఇప్పటికీ ఆయన ఎక్కడ తగ్గించుకోలేదు కనుక ఈవెన్ టుడే రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో చూడండి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఈజ్ ఎ బిగ్ సపోర్టర్. అందువల్ల టీడీపీలో మీకు మహానాడులో మీరు చూడండి, నేను మహానాడు కవర్ చేయడానికి చాలాసార్లు వెళ్ళాను. సో మహానాడులో కూడా చూడండి ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. ఏదో రాజకీయ పార్టీ మీటింగ్ లాగా ఉండదు, ఒక కుటుంబ పిక్నిక్ బంధువులు ఫ్రెండ్స్ కలిసి పిక్నిక్ పోయినట్టుగా ఉంటుంది. సో ఆ రిలేషన్షిప్ అంటే మా పార్టీ మా అనే ఒక రాజకీయ బంధుత్వం అనేది అది హ్యూమన్ రిలేషన్స్గా ఉంటుంది టీడీపీలో. ఇవన్నీ పాజిటివ్. అయితే ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతున్నారు, పదవులు అవుతున్నారు, మీకు కార్పొరేట్ క్యారెక్టర్ వచ్చేస్తోంది, కార్యకర్తలకు ఆ స్థాయిలో గతంలో లాగా గుర్తింపు ఉండడం లేదు. ఇవన్నీ విమర్శలు ఉన్నప్పటికీ కూడా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పటికీ నిలబడ్డాయి. సో అందుకే కదా టీడీపీ ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా మీకు 10 ఏళ్ల పాటు మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు రాజశేఖర రెడ్డి సానుభూతి వెల్లువ, తెలంగాణ ఉద్యమ దాడి ఎదుర్కొన్నా కూడా టీడీపీ నిలబడి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుందంటే కారణం ఈ లక్షణాలు ఉండడం వల్లే. సో ఆ లక్షణాలని వేరే పార్టీలు నేర్చుకుంటే తప్పే ఉన్నది. అదే సమయంలో టీడీపీ కూడా నేర్చుకునేట్టు ఉంటాయి, ఇతర పార్టీల నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు బీజేపీ నుంచి నేర్చుకోవాలి. బీజేపీ చూడండి తమను విమర్శించే వారిని కూడా ఈ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు అటాక్ చేయరు. నేను బీజేపీని విమర్శించినట్టుగా బహుశా ఏ పార్టీని విమర్శించలేదు. ఎందుకంటే ఈ 11 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 11 ఏళ్ల ముందు కాంగ్రెస్ని విమర్శించాం, కానీ అప్పుడు యూట్యూబ్ లేవు, డిజిటల్ మీడియా లేదు, ఇంత తెలియదు ప్రజలకు. సో ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి, యూట్యూబ్ వచ్చి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీని ఎక్కువ ప్రశ్నిస్తాం. ప్రతిపక్షంలో ఎవరు ప్రశ్నిస్తాడు? హెడ్ మాస్టర్ని అడుగుతారు తప్ప రిటైర్డ్ హెడ్ మాస్టర్ని అడగరు కదా ఎవరు, లేదా మాజీ హెడ్ మాస్టర్ని అడగరు కదా. నీకు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ప్రస్తుత ఎస్ఐ దగ్గర పోతారు, కానీ మా ట్రాన్స్ఫర్ ఎస్ఐ దగ్గరికి, మాజీ ఎస్ఐ దగ్గరికి, రిటైర్డ్ ఎస్ఐ దగ్గర పోరు కదా. ఇది కూడా అంతే. కానీ బీజేపీ నేను విమర్శించినంత ఘాటుగా